ఓజీ 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 దునియా మొత్తం పవన్ మానియాతో ఊగిపోతున్న టైం ఇది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఓజాస్ గంభీర సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చేశాడు. మరి ఒక అభిమాని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని సుజిత్ అంటే ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇస్తానంటూ శపథం చేశాడు పవన్. మరి అంచనాల్ని ఆకాశంలో పెట్టేసుకున్న ఓజీ వాటిని అందుకుందా? వీరమల్లుతో డీలా పడ్డ ఫ్యాన్స్ ని పవన్ సాటిస్ఫై చేశాడా? లెట్స్ వాచ్. పవన్ కళ్యాణ్ ఈ మాట వింటే వెండితెర పులకరిస్తుంది, థియేటర్ దద్దరిల్లుతుంది. హిట్టు ఫ్లాప్లకి అతీతంగా ఈ హీరో స్టామినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇలా పవర్ స్టార్ అనగానే వినిపించే మాటలివి. ఈ క్రేజ్ ని ఎవరూ కొట్టేయలేరు. కానీ సినిమాల వసూళ్లు చేసే కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉండట్లేదన్నది వాస్తవం. ఈ మధ్య వచ్చిన వీరమల్లు ఇది ప్రూవ్ చేసింది. మరి మాకు కావాల్సింది అది కాదు అంటూ ఓజీపై పెట్టుకున్న డై హార్డ్ ఫ్యాన్స్ ఆశల్ని పవన్ తీర్చాడా లేదా చూసేద్దాం. కథ విషయానికి వస్తే 1980s లో సత్యదాదా బొంబాయిలో ఒక పోర్ట్ నడుపుతూ ఉంటాడు. అయితే ఆ పోర్టులో ఒక RDX కంటైనర్ మిస్ అయిందన్న నేపథ్యంలో ఒకప్పటి సత్యదాదా పార్ట్నర్ కొడుకు ఓమి రంగంలోకి దిగి సత్యకుమారుడిని చంపిస్తాడు. అప్పటికే సత్య దాదాకి దూరమై అజ్ఞాతంలో తన భార్య కణ్మణితో ఓజస్ గంభీర రహస్య జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే సత్యదాదా కుటుంబానికి ఓజస్ గంభీర ఎందుకు దూరమయ్యాడు? సత్యదాదా కుటుంబానికి ఆపద ఎదురైన నేపథ్యంలో తిరిగి వస్తానన్న ఓజీ తిరిగి వచ్చాడా? ఈ మధ్యలో ఓజీ కోల్పోయింది ఏంటి? అసలు ఈ ఓజీ ఎవరు అనేదే సినిమా కథ. ఇది సుజిత్ అనబడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రాసిన కథ. ఒక ఫ్యాన్ ఎలా చూడాలనుకుంటాడో అదే చేశాడు సుజిత్. సినిమా నిండా ఫ్యాన్ బాయ్ మూమెంట్సే మరి. అలా పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ తరహా ట్రీట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఫుడ్ ఫెస్టివల్ నే ప్లాన్ చేశాడు సుజిత్. కథ పరంగా చూస్తే ఓజీ సాధారణ గ్యాంగ్స్టర్ కథ, చాలా సినిమాల్లో చూసిన కథ. ఇంకా చెప్పాలంటే సుజిత్ గత చిత్రం సాహో కథని పుస్తకంలో పేజీలు అటు నుంచి ఇటు తిప్పినట్టు తీసిన కథ ఇది. అయినప్పటికీ పవన్ ఇమేజ్ కి ఆయన స్వాగ్ కి తగ్గట్టుగా స్టైలిష్ గా చేతిలో వెపన్స్ పెట్టి అడుగడుగునా క్లైమాక్స్ ని మించిపోయే ఎలివేషన్స్ తో తుక్కురెగ్గొట్టాడు సుజిత్. ఇక సుజిత్ కి తమన్ కూడా యాడ్ అవ్వడంతో సినిమా ఫ్యాన్స్ కు ఒక ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఈ పర్టిక్యులర్ సినిమా విషయంలో మొదటి నుంచి చాలా మందికి ఒక క్లారిటీ అయితే ఉంది. ఆల్రెడీ అందరికీ తెలిసిన ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్, అందులో హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్, ఈ టెంప్లేట్ ని అంతా ఫిక్స్ అయ్యారు. అలా ఊహించిన రీతిలోనే ఇందులో ఫ్లాట్ కూడా కనిపిస్తోంది. అలాగే పవన్ కి ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్పితే మిగతా అంశాలు మాత్రం చాలా రొటీన్. సో మరి కొత్తదనం కోరుకునేవారు డిసప్పాయింట్ అవ్వడం పక్కా. ఈ రొటీన్ రివెంజ్ యాక్షన్ పీక్స్ లో యాకాజాలు, సమూరాయ్ పాయింట్ తప్పితే ఇంకో అంశం పెద్దగా ఎగ్జైట్ చేయదు. ఇక వీటితో పాటుగా సినిమాలో వావ్ అనిపించే సాలిడ్ ట్విస్ట్లు, టర్నింగ్లు లాంటివి కూడా కనిపించావంటే సుజిత్ స్టోరీ కన్నా ఎలివేషన్ నే నమ్ముకున్నాడని క్లియర్ గా తెలిసిపోతుంది. ఓవరాల్ గా చూస్తే ఫ్యాన్స్ కి కావాల్సిన సాలిడ్ ఎలిమెంట్స్ బాగా డిజైన్ చేసుకున్న సుజిత్ ఫ్యాన్ బాయ్ ఫిస్ట్ అందించే ఎలివేషన్ పై కాన్సన్ట్రేట్ చేసి స్టోరీ ఎగ్జిక్యూషన్ లో బోల్తా పడిపోయాడు. సాలిడ్ కంటెంట్ కోరుకునే వారికి ఏదో మిస్ అయిన ఫీల్ వస్తుందేమో, కానీ స్టైలిష్ అండ్ సాలిడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చూడాలనుకుంటే ఓజీ మంచి ట్రీటే. చూడాలి మరి ఈ దసరా సెలవులని ఓజీ ఏ మేరకు క్యాష్ చేసుకుని కాసులు కురిపిస్తోందో. For more videos like this, subscribe Big TV channel.